నమస్తే ఫ్రెండ్స్, నా పేరు మధుశేఖర్, జర్నలిస్ట్. ఈమె వేసే వేషాలు చూసారా? ఈమె ఒక కళాకారుని. ఈమె కెనడియన్ ర్యాంపర్. మీకు ఇప్పటికే అది వైరల్ అయిపోయిన వీడియో తెలుసు అందరికీ. 18 లక్షల మంది చూస్తే 18 లక్షల మంది కూడా రిపోర్ట్ కొట్టినా కూడా యూట్యూబ్ రిమూవ్ చేయలేదు. దాని అల్గారిథం ఏంటో మనకి తెలియదు. కానీ ఎవరైనా మన ఛానల్స్కి అయితే రిపోర్ట్ కొడితే చాలు, మన ఛానల్స్ ఎగిరిపోతాయి. ఎందుకు ఇలా మాట్లాడుతున్నాను అనుకుంటారా? ఈమె మన భారతీయులు ఆరాధించే కాళికాదేవి, శ్రీరాముడు, కృష్ణుడు ఆరాధ్య దైవాలుగా భారతీయులందరూ కొలిచే సుమారు 100 కోట్ల మంది కొలిచే కలర్ ఏంటి? బ్లూ. ఈమె ఏం చేసిందంటే ఒంటి నిండా బ్లూ ధరించింది కలర్. మన సాంప్రదాయంలో మన స్త్రీలు ధరించే నగలు పెట్టుకుంది, బొట్టు పెట్టుకుంది. ఈమె వేసే వేషాలు చూడండి. ఈమె వాడిక పేరు టామీ జెన్సిస్. ఈమె పూర్తి పేరు ఏంటంటే జెన్సిస్ యాస్మిన్ మోహన్ రాజ్. అంటే 3 మతాలకు సంబంధించిన పేరు తల్లిదండ్రులు పెట్టారు. ఈమె తల్లి తమిళియన్, తండ్రి స్వీడిష్. ఈమె వేసే వేషాలు చూడండి. అసలు 300 కోట్ల ప్రజలు నమ్మే విశ్వాసాన్ని, 100 కోట్ల మంది నమ్మే విశ్వాసాన్ని, 2 మతాలను కూడా చాలా హేళన చేస్తూ ఈమె ది బ్లూ అనే సాంగ్ని తీసింది. ఇది చాలా కాంట్రవర్సీ అయింది. కానీ ఈ సాంగ్ అందరూ వ్యతిరేకిస్తున్నారు. ఎలా అంటే చూడండి, ఈమె సిలువ ఎక్కడెక్కడో పెట్టుకుంటుంది, ఎన్ని వేషాలు వేస్తుంది. అసలు ఈమె కెనడియన్ ర్యాంపర్. ఈమె ఎప్పుడు కూడా అసభ్యమైన సాంగ్స్ తీస్తుంటుంది. ఎందుకు ఇలా తీసావని అడిగితే ఈమె చెప్పిన మాటలు ఏంటంటే, ఈమె చిన్నప్పుడు అంట బ్రౌన్ కలర్లో ఉన్న బ్రౌన్ కలర్ నేర్పించేవారట. అందుకు ఈ సాంగ్ తీసిందంట. అసలు ఏమైనా బుద్ధి జ్ఞానం ఉందా? అసలు ఒకరి మనోభావాన్ని ఇలా అవమానపరచొచ్చా? ఓకేనా?